ఉదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం లాభమునకు తావుయిక జాగ్రత్త పడుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న స్తుతి అంశం ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఈ మాట యేసు ప్రభువారు ఈ భూలోకములో ఆయన జీవించిన జీవిత కాలంలో అనేక మాటల్లో ఒక మాట తను నమ్ముకున్న బిడ్డలకి ఆయన ఇచ్చిన మరొక ఆజ్ఞ. ఏ విషయంలో ఏ సందర్భంలో ఈ మాట చెప్పారో 13వ వచనం నుంచి మనకి చదివితే ఆ ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, ఇది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి జన సమూహములో ఒకడు అంటే అక్కడ జరుగుతున్న సందర్భము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది జన సమూహంగా అక్కడికి చేరి వచ్చారు. ఆయన బోధిస్తూ ఉన్నారు. అదే కదా యేసు ప్రభు జీవిత కాలంలో జరిగిన ఆయన చేసిన ఆ సేవా పరిచర్యలో ఆయన బోధించేవారు. ఆయనకున్న ఒక లక్షణం బోధకుడు. ఆయనకు అనేక లక్షణాలు ఉన్నాయి. ఆయన ప్రేమమయుడు, దయామయుడు, జాలి కలిగిన వాడు, జీవాధిపతి, యేసు క్రీస్తు, ఇలా చాలా లక్షణాలు ఆయనలో ఉన్న ఆ లక్షణాలను బట్టి ఆయనకు ఆ పేర్లు పిలువబడ్డాయి. ప్రేమస్వరూపి, దయాస్వరూపి, అది ఆయనలో ఉన్న గుణ లక్షణాలు. మంచివాడు, చెడ్డవాడని మనల్ని ఏ విధంగా అంటారో, నల్లవారు, తెల్లవారు, ఇట్లా పొట్టివారు, పొడవువారు, మనలో ఉన్న ఆ లక్షణాన్ని బట్టి ఆ అర్హతని ఆ లక్షణాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు అనేక విధాలుగా ఆయన బోధిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఆయన బోధిస్తున్నారు. అందుకే ఆయనకి బోధకుడు అని పేరు పెట్టారు. అయితే ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ విస్తారమైన జనము పోగయ్యేది. ఆయన బోధలు వినటానికి రకరకాల కారణాలు. మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు వారు వస్తున్నారంటే ఎందుకు అంత జన సమూహము ఎక్కువగా వస్తుందంటే కారణాలు అనేకం. ఆయన బోధలు వినటానికి, ఆయనను చూడటానికి, ఆయన దగ్గరికి వస్తే ఆహారం వస్తుందని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన దగ్గరికి వస్తే ఏమన్నా రోగాలు ఉంటే పోతాయని అనేక మంది విస్తారంగా ఎక్కువగా అనారోగ్యం బారిన పడినవారు, కుష్టు రోగులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మూగవారు, అనేక రోగాలు కలిగిన వారు. అసలు ఒక సందర్భంలో ఆయన ఉమ్మిని మనం చిరాకు పడతాం. ఆ ఉమ్మితో పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచారు. ఇవన్నీ జనాలందరూ చూస్తూ ఉన్నారు. చూసింది అక్కడే ఆగిపోకుండా విస్తారంగా, ఇప్పట్లో కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఉన్నా, అప్పట్లో ఏ కమ్యూనికేషన్ లేకపోయినా స్లోగా అయినా సరే యేసు ప్రభు వారు చేస్తున్న గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు విస్తారంగా వ్యాప్తి చెందుట ద్వారా ఆయన ప్రసంగిస్తున్న, ఆయన ఎక్కడున్నా సరే, ఒక గృహంలో ఆయన ఉంటే మంచం మీద ఒక రోగిని తీసుకొని వస్తాడు. ఆ దృష్టాంతం మనకు తెలుసు. వెళ్ళడానికి ప్లేస్ లేక ఇంటి పైకప్పు తీసి పైనుంచి దించుతారు. జక్కయ్య విషయంలో కూడా మనం చూస్తే పొట్టివాడై ఉన్నట్టు కావచ్చు, కానీ విస్తారమైన జనములో ఆయనకున్న పొట్టితనం వల్ల దాటుకొని వెళ్ళలేక చెట్టు ఎక్కి చూశాడు. ఈ విధంగా అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ జనసమూహములు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సందర్భము లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ జన సమూహములో ఒకడు లెగిసి, యేసు ప్రభువా, క్రీస్తు అని అడగట్లా, బోధకుడా, ఎందుకంటే ఆయన బోధిస్తున్నాడు. ఈ జనసమూహములో ఒకడు లేచి బోధకుడా అని అడిగిన సందేహములో ఆయన ఇచ్చిన వివరణలో మనం చదువుకున్నది లాభమునకు తావీక జాగ్రత్త పడుడి. ఆ జనసమూహంలో ఒకడు వచ్చి ఏమని అడుగుతున్నాడు? బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పెంచబట్టవలనని నా సహోదరునితో చెప్పుమని అడగగా, అంటే పిత్రార్జితం అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో నాకు కూడా కొంత భాగం ఇవ్వమని నా సహోదరునితో చెప్పుమని అడుగగా, అంటే యేసుప్రభుకి ఆయన ఆజ్ఞిస్తున్నాడో
వేడుకుంటున్నాడో ప్రాధేయపడుతున్నాడో ఆ సందర్భము ఇప్పుడు మనకు సమయం కాదు. కానీ అక్కడ ఆ బోధకుడిని యేసుప్రభు వారిని ఆయన అడుగుతున్నమాట, పిత్రార్జితములో నాకు కూడా కొంత పాలిమ్మని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగా ఆయన చెప్తున్నమాట, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించిన అతను చెప్పాను. మీ ఇంటి ఆస్తి తగాదాలు, మీ ఆస్తి పంపకాలు, మీ సహోదరుల మధ్య ఆ పిత్రార్జితాన్ని పంచిపెట్టే విషయము, ఆ విషయంలో నేను ఉండి తీర్పు తీర్చే విషయము, నీకింత నాకింత అని డివైడ్ చేసే ఆ తీర్పు, ఆ న్యాయం చేసే విషయము, ఆ పంచిపెట్టే ఆ పనులు నేను నీకోసం అది నియమించానా, దానికోసం వచ్చానా అని దేవుడు చెబుతూ, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీక జాగ్రత్త పడుడి ఆయన చెప్తున్నాడు. మీరు జాగ్రత్త పడుడి. ఆ సందర్భంలో ఈ జరిగిన సందర్భంలో ఆయన వివరణ ఇస్తూ, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా ఉండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొనుగా, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుండును. కాబట్టి దేవుడు ఇక్కడ ధనాన్ని గురించి మరొక అమూల్యమైన శ్రేష్టమైన సంగతులు చెప్తూ ఉన్నాడు. ఆస్తుల కోసం, తగాదాల కోసం, సంపద కోసం, పిత్రార్జితం కోసం, వీటి కోసం కాదు మీరు ప్రయాసపడాల్సింది, వీటిని కాదు మీరు సమకూర్చుకోవాల్సింది, వీటిని కాదు మీరు దాచుకోవాల్సింది, వీటిని కాదు మీరు ధ్యాస సమయం కానీ మీరు చేయవలసిందని 21 దేవుని ఎడల ధనవంతులు కాక, అంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని ఎడల ధనవంతులు కలిగి ఉండాలి. తమ కొరకు తమకు సమకూర్చుకొనివారు అలాగునని ఏ విధంగా ఆయన చెప్పిన ఉపమానము, ఒకడు ధనవంతుడు బాగా సమృద్ధి చేసుకొని పంట సమకూర్చుకొని స్థలము చాలనంత ధనము సంపాదించుకొని పాత కొట్లు తీసేసి పెద్ద పెద్ద స్టోరేజులు పెట్టుకొని అందులో సమకూర్చుకొని ప్రాణంతో చెబుతూ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నేను సమకూర్చుకున్నాను కాబట్టి ఇక ప్రాణమా తినుము తాగుము సుఖించుమని అంటూ ఉన్నాడు. దేవుడు ఆ రాత్రి ప్రాణాన్ని అడిగితే, నువ్వు సంపాదించుకున్న సంపాదన, నువ్వు చేసుకున్న ఈ ఆస్తిపాస్తులు, ఈ పేర్లు, ఈ ప్రఖ్యాతులు, ఈ హోదా, ఈ కొట్ల ధనము నువ్వు సమకూర్చుకున్నాయన్నీ ఏమైపోను అని చెప్తున్నాడు. కాబట్టి సమకూర్చుకోవాల్సింది ఈ లోకంలో ధనం కాదు, కానీ సమకూర్చుకోవాల్సింది పరలోకంలో ధనాన్ని అని దేవుడు చెప్తూ, ఓయి వెర్రివాడా, లోభమునకు తావియక, లాభమునకు తావియక, ధనమునకు కోసం ప్రాకులాడక మీరు జాగ్రత్త పడాలని దేవుడిచ్చిన మాటని, ఆ ఇట్టి హెచ్చరికలను మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయనకి మనకు బైబిల్ గ్రంథంలో ఇలాంటి మనకు అర్థమయ్యే భాషలో ఆయన లేఖనాలు మనకు అనుగ్రహించి మనం ఆయన మార్గంలో నడిచే ఇట్టి కృపను మనకు అనుగ్రహించినందుకు ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములనైనా. లోభమునకు తావీక జాగ్రత్త పడన్నారు. మేము ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో, ఏమి సమకూర్చుకోవాలో మీరు మాకు స్పష్టంగా జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.